యాక్చువల్గా ఈ ఎక్స్పో అనేది లాస్ట్ 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాం వైజాగ్లో. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది మెటీరియల్ అండ్ అప్గ్రేడేషన్. ప్రతిరోజు కూడా మార్కెట్లో కొత్త మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్లో ప్రజల కొరకు అవగాహన కల్పించడానికి మాత్రం ఏర్పాటు చేస్తుందండి ఇది. అండ్ మా ఇయర్ ఎక్స్పోలో అరౌండ్ 40 స్టాల్స్ అండ్ 40 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇటాలియన్ మార్బుల్స్ అండ్ టైల్స్, ఫర్నిచర్, ఫర్నిషింగ్స్, ఎలక్ట్రికల్, ఆటోమేషన్, ఎయిర్ కండిషనింగ్ అండ్ పెయింట్స్, ఆల్మోస్ట్ అన్ని మెటీరియల్స్ ఇండియన్ వైడ్ రిప్యూటెడ్ బ్రాండ్స్ అన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఓపెన్ ఫర్ పబ్లిక్ అండ్ ఎంట్రీ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఫ్రమ్ ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ నుంచి అరౌండ్ 300 ఆర్కిటెక్ట్స్ ఆర్ గోయింగ్ టు విజిట్ దిస్ ఎక్స్పో అక్రాస్ ది కంట్రీ అండి. ఆల్రెడీ దే కేమ్ టు వైజాగ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ ఎక్స్పో. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఎక్స్పో. యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ రంగం డౌన్ అవ్వడానికి గవర్నమెంట్స్ ఎప్పుడు కారణం కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ ఫ్లో. ప్రస్తుతం మార్కెట్ లో మనీ ఫ్లో తక్కువ ఉంది. యాజ్ యూ నో, సాఫ్ట్వేర్ ఇస్ డౌన్. అంటే మహారాజ్ పోషకులు అంటారు సాఫ్ట్వేర్ డౌన్ లో ఉంది కనుక నిర్మాణ రంగమే కాదు అన్ని రంగాలు డౌన్ లోనే ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ అబౌట్ గవర్నమెంట్ పాత్ర ఏమీ లేదనేది నా ఉద్దేశం. అండ్ లక్కీలీ ఇవి డౌన్ లో ఉన్న కన్స్ట్రక్షన్ ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ చాలా న్యూ రూల్స్ పాస్ చేసింది. ఐ థింక్ మళ్ళా పూర్వపు రోజులు వస్తున్నాయని అనుకుంటున్నాం. జియోలో కూడా చాలా చేంజెస్ జరిగాయి. అంటే బిల్డర్ ఓరియంటెడ్ గా జియోలు సరిదిద్దబడ్డాయి. ఆబ్వియస్ గా బిల్డర్ బాగుంటే కాస్ట్లన్నీ అందుబాటులో ఉంటే ప్రజలకు కూడా కన్స్ట్రక్షన్ బాగుంటుంది. చాలా జీవోలు అయితే మారాయండి. ఇట్ ఎఫెక్ట్స్, బట్ నిర్మాణ రంగం డౌన్ అవ్వడానికి గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మనీ ఫ్లో అండి. మీరు కన్స్ట్రక్షన్ అంటున్నారు, రీటైల్ కూడా బాగాలేదు కదా. సెంట్రల్ మూస్తారు, అన్నీ ఎందుకు మూస్తారు? ఆల్ బికాస్ ఆఫ్ మనీ ఫ్లో. గవర్నమెంట్లో మనీ ఫ్లో లేదు. జిఎస్టీలు ఇవన్నీ కాదండి. వైజాగ్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ఫ్యూ డేస్. మీకు మెయిన్ ఎప్పుడు కూడా ఎక్కడైనా మీకు డెవలప్మెంట్ కావాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ మ్యాగ్నెట్స్ అండి. అంటే మేము అర్బన్ ప్లానింగ్ లో మ్యాగ్నెట్స్ అంటాం. లైక్ ఒక హోటల్ ఉందనుకోండి, మనం హోటలే అనుకుంటాం. హోటల్ ఇచ్చే ఎంప్లాయ్మెంట్ కానీ, టూరిజం కానీ, సేమ్ అలా చూసుకుంటే కనెక్టివిటీ కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ సో మెనీ జాబ్స్. మీకు దానికి యాన్సిలరీగా చాలా వస్తాయి. సో న్యూ జాబ్స్ వస్తే న్యూ పీపుల్ వస్తారు గవర్నమెంట్ లోకి. ఫ్లో పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అండ్ ఆబ్వియస్ గా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బాగుంటుంది. అండ్ ఇన్ఆర్బిట్ మాల్ ఒకటి రీసెంట్ గా ఓపెన్ అవబోతుంది. అండ్ ఇట్ గివ్స్ ద ఎంప్లాయ్మెంట్ టు సో మచ్ అండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ ఫ్లో. మిగిలిన వాటికి అయితే సంబంధం లేదు. సార్, రుషికొండ పైన నిర్మించిన ప్యాలెస్ ఏ రకంగా ఉపయోగిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? స్ట్రక్చర్ స్టెబిలిటీకి అయితే నాకు తెలిసి ఎటువంటి అభ్యంతరాలు ఉండదు. దే హావ్ డన్ బై క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్. వన్ థింగ్, ఇఫ్ యూ వాంట్ రియల్ ఆన్సర్ ఫ్రమ్ అవర్ సైడ్, గవర్నమెంట్ కానీ ఎవరైనా, మాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కి ఒక చిన్న అవకాశం కల్పిస్తే మేము చూసి వీ కెన్ సజెస్ట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇది దీనికి వాడితే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్స్ ఎ ప్యాలెస్ అంటున్నారు. ఇట్స్ డిజైన్ ఫర్ సమ్ గెస్ట్ హౌసెస్. చిన్న మార్పులు చేస్తే కన్వెన్షనల్ కింద వాడచ్చా, ఇటువంటివి ఏమైనా మేము సజెస్ట్ చేయగలుగుతాం కాస్ట్ ఎఫెక్టివ్ గా యాజ్ పర్ అవర్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఐఎమ్ 26 years ఎక్స్పీరియన్స్డ్ అండి. శ్రీనివాసన్ గారు మోర్ దెన్ 30 years ప్రాక్టీస్ చేశారు. చూస్తే ఈ టీమ్ ఆఫ్ ఐఏ విశాఖపట్నం సెంటర్ నుంచి టీమ్ కావాలంటే వీళ్ళు ఆర్గనైజ్. ఇఫ్ యూ ఆర్గనైజ్ ఎ ట్రిప్ అండ్ ప్రొవైడ్ ద ప్లాన్స్ టు ద ప్యాలెస్, వీ కెన్ గివ్ ద సజెషన్. గవర్నమెంట్కి ఈ సజెషన్ ఎలా చేస్తే బాగుంటుంది, దీనికి మార్పులు చేస్తే దీన్ని ఎలా మార్చుకోవచ్చు అని చెప్పగలుగుతాం. చూడకుండా వీ కెనాట్ కామెంట్ అబౌట్ దట్ స్ట్రక్చర్. విజువల్స్లో ఏం చూపిస్తారండి, ఒక ఫోటో తీస్తారు, దాన్ని చూసి మనం జడ్జ్ చేయలేం. ప్లాన్ చూస్తే కానీ ఏది జడ్జ్ చేయలేం అండి. ఇట్స్ నాట్ ఏ బ్రోషర్ ఫర్ ఎన్ అపార్ట్మెంట్, ఇట్స్ ఎన్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. మనం చూడాలి, చూస్తేనే దాన్ని చెప్పగలదు. చూడకుండా వీ కెనాట్ కామెంట్ అంది. నా అబ్జర్వెన్స్ లో ఆర్కిటెక్చర్ అవేర్నెస్ పెరిగింది, ఇంకా కూడా పెరగాలి. ఎలాగైతే డాక్టర్స్ కి డిఫరెంట్ లైన్స్, మొదట్లో ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్ అన్ని పనులు చూసేవారు, ఇప్పుడు ఎండి డాక్టర్, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ వచ్చింది. అట్లాగే ఆర్కిటెక్చర్ లో కూడాను మొదటి నుంచి ఈ ప్రొఫెషన్ ఉంది, కాకపోతే ఇది ఎమర్జెన్సీ ప్రొఫెషన్ కాదు కాబట్టి పబ్లిక్ లో అవేర్నెస్ కొంచెం తక్కువ. ఈ మధ్య కాలంలో అవేర్నెస్ బాగా వచ్చింది. అంటే ఆర్కిటెక్ట్స్ అన్న వాళ్ళు స్పేస్ సేవింగ్, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంటీరియర్ డెకరేషన్ అనుకోండి, వాళ్ళు ఒక పైన ఉండే డెకరేషన్ చేసేవాడు. వేరే ఆర్కిటెక్ట్స్ ఇండిజినస్ క్వాలిటీస్ లోపల నుంచి ఆ బిల్డింగ్ తాలూకా టోటల్ స్పేస్ సేవ్ చేయడం. అలాగే మెటీరియల్స్ లో డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. మెటీరియల్స్ 100 రూపాయలకి దొరుకుతుంది, 1000 రూపాయలకి దొరుకుతుంది ఏ మెటీరియల్. సో ఆర్కిటెక్ట్ దాని క్వాలిటీ, అంటే దానికి అప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, మీకు 100 సంవత్సరాలకు కావాలా, 1000 సంవత్సరాలకు కావాలా. సో డెఫినెట్లీ నెక్స్ట్ జనరేషన్ బిల్డింగ్స్ ని, మన తాతగారులు కట్టిన బిల్డింగ్ ని మనం వాడడం లేదు. మనం అది తీసేసి కొత్త బిల్డింగ్ మన ఇప్పుడు డిమాండ్ల కోసం, ఇప్పుడున్న సౌకర్యాలకి, ఇప్పుడున్న టేస్ట్లకి అనుగుణంగా మారుస్తూ వెళ్తున్నాం. ఆ పద్ధతిలో ఒక 100 సంవత్సరాలకి అవసరం పడితే చాలు. ఇప్పుడు మనం టెంపుల్స్
మోడల్స్ కూడా ఉన్నాయంటే 1000 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు బిల్డింగ్లు మనకు 1000 సంవత్సరాలు అక్కర్లేదు, 100 సంవత్సరాలు. సో ఆ విధంగా పోలిస్తే బిల్డింగ్ మెటీరియల్స్ కాస్ట్ ఎఫెక్టివ్. ఆర్కిటెక్ట్స్ వీళ్ళు దీంట్లో వెరీ స్పెషలైజ్డ్. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు నేను పటాలు చెప్పాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఆర్కిటెక్చరల్ స్టూడెంట్స్ ఆర్కిటెక్ట్స్ కి ప్రతి మెటీరియల్ తాలూకా మొత్తం ఇన్ అండ్ అవుట్స్ తెలుసు. దాన్ని 10 రూపాయలకి అదే మెటీరియల్ 10 రూపాయలకి దొరుకుతుంది, అదే మెటీరియల్ 100 రూపాయలకి కూడా దొరుకుతుంది. సో ఎక్కడ 10 రూపాయల మెటీరియల్ వాడాలి, ఎక్కడ 100 రూపాయల మెటీరియల్ వాడాలి అని తెలిసిన స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్కిటెక్ట్స్ అన్నమాట. సో వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటే ఒకటి స్పేస్ సేవింగ్స్ దొరుకుతుంది మనకి. అదే 100 గజాల్లో బిల్డింగ్ కట్టచ్చు, 60 గజాల్లో బిల్డింగ్ సూపర్ డూపర్ మల్టీప్లెక్స్ డూప్లెక్స్ కట్టిన వాళ్ళు కూడా, ప్యాలెస్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్కిటెక్ట్స్. అక్కడ ఏంటంటే మెటీరియల్ సేవింగ్. ఇప్పుడు పాత కాలంలో 9 అంగుళాల గోడ కట్టేవాళ్ళు. హట్కో ఒకటి ప్రమోట్ చేసింది 7 అంగుళాల గోడ. దాంట్లో కనీసం 3 అంగుళాలు, ప్రతి రూమ్ లో 3 అంగుళాలు 4 వైపులా 3 అంగుళాలు సేవ్ అవుతుంది. ఇప్పుడున్న ల్యాండ్ వాల్యూతో కంపేర్ చేస్తే స్పేస్ సేవింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ సేవింగ్స్ డెఫినెట్లీ మెటీరియల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పర్స్పెక్టివ్ లో ఆర్కిటెక్ట్ నాలెడ్జ్, ఆర్కిటెక్ట్ ఎక్స్పోజర్ డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ టు ది సొసైటీ. అది ఎలా యూస్ చేస్తే బెటర్ అని గవర్నమెంట్ చెప్తారు. అంటే ఆ స్ట్రక్చరల్ దీని ప్రకారం దేనికి సూటబుల్ అని మీ నాలెడ్జ్ ప్రకారం అండ్ నా పర్స్పెక్టివ్లో, ఆర్కిటెక్ట్స్ పర్స్పెక్టివ్లో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, సో ఇది మన విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ డెస్టినీ అంటారు. సో స్లోగా మనకి డిఫరెంట్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కూడా వస్తుంది. సో ఈ దీంట్లో డెఫినెట్లీ అవి ప్యాలెస్ లాగా కూడా కట్టారు. సో ఆ ప్యాలెస్ని మనం డెఫినెట్లీ ఇంటర్నేషనల్ టూరిస్టులకి, ఇంటర్నేషనల్ వాళ్ళకి గెస్ట్ హౌస్లు గాను, ఇంటర్నేషనల్ గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళకి గెస్ట్ హౌసెస్ గా వాడుకునేటట్టు గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరు కట్టినా, ఏ గవర్నమెంట్ కట్టినా డెఫినెట్లీ అది కట్టబడింది ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లే కాబట్టి డెఫినెట్లీ ఆ బిల్డింగ్లు సేఫ్ బిల్డింగ్సే.